హోటల్లో ఆ టేబుల్ దగ్గర ఆద్య గుండె ఒక్కసారిగా బరువైంది. వినోద్ మరో అమ్మాయికి ప్రేమగా అన్నం తినిపిస్తున్నాడు. నాకు ఆరోగ్యంగా ఉండే కొడుకుని ఇవ్వాలి మరి. ఆ మాట వినగానే ఇతని కోసమా తాని చిన్నప్పటి ప్రేమని వదులుకోవాలని అనుకుంది? ఇంత బాగా మోసపోయానా? లేక అతనిని గుర్తించడంలో పొరపడ్డానా? అనుకుంది ఆద్య. ఆమె మనసులో ఏదో తెలియని బాధ. ఆమె చూపు నెమ్మదిగా వంశి వైపు తిరిగింది. అతను మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కానీ అతని కళ్ళల్లో కనిపించింది ఒక అనుమానం. ఆద్య, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావా అని అడుగుతున్నట్లు. అయితే వినోద్ నిన్నటి మాటలు అతని మెదడులో మళ్ళీ వినిపించాయి. ఆమె చిన్నప్పటి ప్రేమ ఇంకా ముగియలేదు. ఆ క్షణం వంశి గుండెల్లో ఏదో సందేహం నెమ్మదిగా నిర్ణయంగా మారింది. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు ఎవ్వరినైనా ప్రేమించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు నా భార్య. ఈసారి ఎవరిని గెలవనివ్వను అని మనసులో అనుకున్నాడు. బయట గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. ఆ లంచ్ టేబుల్ వద్ద ఒక యుద్ధం మొదలైంది. ఇప్పుడు కథలోకి వెళితే వంశ్ ఫోన్ మోగింది. వినోద్ ఇప్పుడే ఒక హోటల్లో ఇంకొక అమ్మాయితో చాలా రొమాంటిక్గా లంచ్ చేస్తున్నాడు అని రాకేష్ చెప్పాడు. ఆ మాట విని వంశ్ మనసులో ఒక ప్లాన్ మెరుపులా మెరిసింది. అతను వెంటనే ఆద్యకు మెసేజ్ పంపాడు. చాటింగ్ ఇలా ఉంది. వంశ్, లంచ్కి వెళ్దామా? నాతో వస్తావా? ఆద్య ఇలా రిప్లై ఇచ్చింది. చాలా వర్క్ ఉంది. వంశ్, నేను వెళ్ళే హోటల్లో చికెన్ బిర్యానీ స్పెషల్ అంట, ఒక్కసారి ట్రై చేద్దాం అనిపించింది. ఆద్య, అయితే మీరే వెళ్ళి తినండి. వంశ్, ఒక్కడనే వెళ్ళాలని లేదు, జస్ట్ కంపెనీ ఇస్తామని పిలుస్తున్నాను. ఆ మెసేజ్ చూసి ఆద్య క్షణం ఆలోచించింది. ఎందుకో మనసు కొంచెం అశాంతిగా అనిపించింది. కానీ అతన్ని కాదనలేక వస్తున్నా అని టైప్ చేసింది. ఆ నిర్ణయం ఆమె హృదయాన్ని చీల్చబోతుందని ఆమెకి తెలియదు. హోటల్లో అడుగుపెట్టిన క్షణం రాకేష్ చేయి ఊపుతూ హాయ్ వంశ్ అని పిలిచాడు. వంశ్ కూడా ఏమీ తెలియనట్టు నటిస్తూ హాయ్ రాకేష్ అన్నాడు. నా వైఫ్ ఆద్య అని పరిచయం చేశాడు. ఆద్య, ఇతను రాకేష్ నా ఫ్రెండ్. పరిచయం అయ్యాక లంచ్కి కూర్చుంటారు. కానీ రాకేష్ మాత్రం తరచూ ఒక టేబుల్ వైపు చూస్తున్నాడు. ఏంటి ఆ టేబుల్ వైపు అలా చూస్తున్నావు? తెలిసిన వాళ్ళ అని వంశ ప్రశ్నించాడు. ఆద్య కూడా ఆసక్తిగా తలెత్తి చూసింది. అక్కడ వినోద్ ఒక అమ్మాయితో చాలా దగ్గరగా కూర్చున్నాడు. అతను ప్రేమగా ఆమె నోట్లో అన్నం పెడుతున్నాడు. ఆమె మధురమైన చూపులతో అతన్ని చూస్తుంది. ఆ టేబుల్ మూలలో ఉంది. ఎవరూ చూడరని వారు అనుకుంటున్నారు. కానీ ఆద్య చూసింది. ఒక్క విషయం ఆమె గుండెకి బలంగా తాకింది. ఆ అమ్మాయి గర్భవతి. వినోద్ మళ్ళీ అన్నం తినిపిస్తూ తినరా బంగారం, బాగా తింటే గదా నా కొడుకు ఆరోగ్యంగా పుడతాడు అన్నాడు. ఆ మాట విన్న క్షణం ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. లావణ్య మెల్లిగా వద్దు బావా అని సిగ్గుగా నవ్వింది. ఆద్య చేతులు వణికాయి. ఆమె తల ఒక్కసారిగా పట్టుకుంది. ఇప్పుడు ఏమి చేయాలి? వినోద్ అసలు స్వరూపం తెలిసినందుకు ఆనందపడాలా? లేదా ఆ నిజం గుండెల్లో చేసిన గాయం చూసి ఏడవాలా? ఆమె కళ్ళల్లో నీళ్లు అలలై ఎగిసిపడ్డాయి. ఆ మధ్యాహ్నం ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఏమైంది అని వంశి మెల్లిగా అడిగాడు. ఆమె గొంతు వణికింది. ఏమీ లేదు, రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అని మాటలు కష్టంగా బయటికి వచ్చాయి. ఆమె కళ్ళల్లో బాధను చూసిన వంశ్ ఆమెను ఒంటరిగా వెళ్ళనీయలేదు. తానే తీసుకెళ్ళాడు. రెస్ట్ రూమ్ బయట నిలబడి గోడకు ఆనుకుని మౌనంగా ఎదురు చూశాడు. ఆ నిశ్శబ్దం చాలా గంభీరంగా ఉంది. ఆ గోడ ఆవల ఒక అమ్మాయి తన నమ్మకం ముక్కలయ్యిందని ఏడుస్తుంది.
ఆ గోడకి ఈ వైపు ఒక మనిషి ఆమె బాధను మాటలు లేకుండా అర్థం చేసుకుంటున్నాడు. చాలాసేపటి తర్వాత ఆమె బయటికి వచ్చింది. కళ్ళల్లో ఎర్రదనం, ముఖంలో బలవంతపు ప్రశాంతం. నాకు చాలా నొప్పిగా ఉంది. నాకు తలనొప్పిగా ఉంది. నేను ఇంటికి వెళ్తాను. మీరు భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పింది. ఆ ప్రదేశంలో ఇంకో క్షణం ఉండడం అంటే ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. వెళ్దాం రా అని వంశీ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆ క్షణంలో ఆ చెయ్యి ఆసరా ఆమెకి ఎంత అవసరమో ఆమెకే అర్థం కాలేదు. అతని చేతిని మరింత బిగించి పట్టుకుంది. దారి పొడవునా మాటలు లేవు, కానీ మౌనం మాత్రం వేల మాటలు మాట్లాడుతుంది. చెప్పలేని బాధ, విరిగిన నమ్మకం అన్నీ ఆ కారులోనే ప్రయాణిస్తున్నాయి. గదిలోకి వెళ్ళగానే ఆమె అతని చెయ్యి వదిలేసి దూరం అవ్వాలని చూసింది. కానీ వంశీ ఆపాడు. ఒక్క క్షణంలోనే ఆమెను తన గుండెలకు అదిమి పట్టుకున్నాడు. ఏడుపు వస్తే ఆపుకోకు అని అతను మృదువుగా అన్నాడు. ఇక ఆమె ఆపుకోలేకపోయింది. ఆమె ఏడుపు నిశ్శబ్దాన్ని చీల్చింది. మనస్ఫూర్తిగా బాధనంతా వదిలే. మోసపోవడం తప్పు కాదు, మోసం చేయడమే తప్పు అని సముదాయించాడు. ఆమె భుజంపై అతని చేయి మరింత బిగిసింది. ఆ రోజు జరిగినది, ఈ రోజు జరిగినది గాయానికి ముందు. ఇక ఆ పాత జ్ఞాపకాన్ని బాధగా కాకుండా పాఠంగా గుర్తుపెట్టుకో. ఆ మాటల్లో ఆమెకి తెలియని ఓ బలం ఉంది. మునిగిపోతున్న చోట ఎవరో తనని గట్టిగా పట్టుకుని పైకి లాగుతున్నట్లుగా అనిపించింది. కొంతసేపటికి ఆమె గుండెల్లో ఎగిసిన తుఫాను నెమ్మదిగా శాంతించింది. కళ్ళల్లో ప్రవహించిన కన్నీటి ప్రవాహం కూడా మెల్లగా ఆగిపోయింది. మెల్లిగా అతని కౌగిలి నుండి విడిపోయింది. తల వంచి సారీ అని చాలా నెమ్మదిగా అంది. వంశు కనురెప్ప కూడా కదపకుండా ఆమెను చూశాడు. ఎందుకు అని అదే సున్నితత్వంతో అడిగాడు. ఆమె గొంతు ఇంకా వణుకుతూనే ఉంది. ఫర్ ఎవ్రీథింగ్. ఆ మాటలో బాధ ఉంది. నిస్సహాయత ఉంది. తనను తాను నిందించుకోవడం ఉంది. వంశ్ ఒక్క మాట కూడా అనలేదు. నిశ్శబ్దంగా వెళ్ళి ఆమె కోసం అన్నం ప్లేట్లో పెట్టుకుని వచ్చాడు. ఆమె తల ఊపింది. వద్దు అన్నట్లుగా. వంశ్ గారాబంగా నవ్వాడు. వాడి కోసం అన్నానికి కూడా దూరంగా ఉంటావా? ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లు మెరుస్తున్నాయి. అతను దగ్గర కూర్చున్నాడు. మంచిగా తిని వాడికి బుద్ధి చెప్పాలి గాని. ఆమె అతన్ని చూసింది. అతని కళ్ళల్లో కోపం లేదు. ఉన్నది మాత్రం ఆమె కోసం నిలబడే నిశ్చయం. ఇద్దరం కలిసి ఓడిద్దాం, సరేనా అంటూ చిన్నపిల్లతో మాట్లాడినట్టు మృదువుగా అన్నాడు. నేను నీకే సపోర్ట్ చేస్తాను, నువ్వు ఒంటరిగా లేవు. ఆ మాటలు ఆమె గుండెల్లో కట్టుకున్న బాధను కొంచెం కొంచెంగా కరిగించాయి. పెదవుల మీద చిన్న చిరునవ్వు కదిలింది. చాలా రోజుల తర్వాత వచ్చిన నిజమైన చిన్న వెలుగు. ఆమె మెల్లగా ప్లేట్ తీసుకుంది. వంశ్ ఆమెకే మొదటి ముద్ద తినిపించాడు. ఈసారి ఆమె ఆపలేదు. ఇద్దరూ కలిసి నిశ్శబ్దంగా భోజనం చేశారు. ఆమె మనసు కొంచెం తేలికపడింది. ఆ మధ్యాహ్నం ఆమె నమ్మకాన్ని కోల్పోయింది. కానీ అదే రోజు ఒక మనిషి రూపంలో ఆమెకి నిజమైన అండ దొరికింది. ఆ రోజు రాత్రి వంశ్ సిస్టమ్ ముందు కూర్చుని తన పనిలో మునిగిపోయాడు. మానిటర్ వెలుతురు అతని ముఖంపై పడుతుంది. బయట ప్రపంచం నిద్రపోతుంటే అతని మాత్రం మేల్కొని పనిచేస్తున్నాడు. కానీ ఆద్య పడకపై నిశ్శబ్దంగా పడుకుంది. ఇంతవరకు వచ్చిన తన జీవితాన్ని మనసులో మళ్ళీ మళ్ళీ తిరిగేస్తుంది. ఎందుకు నా జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుంది అని తనను తాను ప్రశ్నించుకుంది. ఆలోచనలు ఆమెను పోనీయలేదు.
మెల్లిగా ఆమె మనసు గతం వైపు జారిపోయింది. ఇల్లంతా పెళ్లి సందడి. పెదనాన్న కూతురి పెళ్లి. అటు ఇటు పరుగులు, నవ్వులు, పాటలు, పూలవాసన, ముగ్గుల రంగులు. ఆ సందడిలో ఆద్య బావగారిని ఆట పట్టించాలని అమ్మాయిలు పిలవగానే ఆమె కూడా వాళ్ళతో బయటికి వచ్చింది. అంతలో వరండాలో ఒక కారు వచ్చి ఆగింది. దీప పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసింది. కారు తలుపు తెరుచుకుంది. కారులో నుంచి దిగాడు వంశ్. తెల్ల చొక్కా, సాధారణ చిరునవ్వు, కాని కళ్ళలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతం. బావగారు, అక్క పిలుస్తుంది అని దీప చెప్పింది వంశతో. ఆద్య దగ్గరికి వచ్చి నవ్వుతూ, దీప, అతను పెళ్లి కొడుకు కాదు, రండి వెళ్దాం అని వాళ్ళని పిలిచింది. అప్పుడు అందంగా ముస్తాబైన ఆద్యాని వంశ్ క్షణం పాటు చూస్తూ నిలిచిపోయాడు. ఆ చూపులో ఆశ్చర్యం ఉంది, ఆరాధన ఉంది. అది గమనించిన దీప చిలిపిగా నవ్వింది. బావగారు, ఆమెకు పెళ్లి నిశ్చయమైంది, అలా చూడకండి అని కొంటిగా అంది దీప. వంశ్ ఒక్కసారి ఆద్య వైపు చూశాడు. నిజమా అన్నట్టుగా. ఆద్య మౌనంగా తల ఊపింది, అవును అన్నట్లుగా. ఆ క్షణం వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు, కానీ ఏదో దూరం మొదలైంది. అదే అతను ఆమెను అలా చివరిసారిగా చూసిన క్షణం. అప్పుడు అతను 20 ఏళ్ల కుర్రాడు, తల్లిదండ్రులకు మంచి కొడుకు, ఇంకా చదువుకుంటున్నాడు. ఇలాంటి వాడు నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు అని ఆద్య తన మనసులోనే అనుకుంది. కానీ ఆ రోజు నుంచి వంశ్ ఆమె మనసులో నిశ్శబ్దంగా చోటు చేసుకున్నాడు. తన పెళ్లి ఆగిపోవాలని కోరుకుంది. ప్రతి దేవుని ముందు చేతులు జోడించింది. ఏ దేవుడో ఆమె మొర విన్నాడేమో. పెళ్లికి 5 రోజులు మిగిలి ఉండగా రమ్య అనే అమ్మాయి వచ్చి రాఘవయ్యతో మాట్లాడింది. రమ్య, రఘు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని తెలిసిన రాఘవయ్య ఆ పెళ్లిని వెంటనే రద్దు చేశాడు. ఊరంతా మాటలు, చూపులు, గుసగుసలు. ఆ మాటల నుంచి కూతుర్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఊరిని వదిలి సిటీకి వచ్చేశారు. కూతురు కోరికను గౌరవిస్తూ రాఘవయ్య ఆమెను ఇంజనీరింగ్ చదివించాడు. కానీ ఆమె మనసులో మాత్రం ఒకరు శాశ్వతంగా నిలిచిపోయారు. అతనే వంశ్. ఎక్కడికి వెళ్ళినా ఆమె కళ్ళెప్పుడు అతని కోసం ఎదుగుతూనే ఉండేటివి. జనం మధ్య, రహదారుల మీద, ఫంక్షన్లలో, క్యాంపస్ కారిడార్లో, ప్రతి అపరిచిత ముఖంలో ఒక క్షణం అతని ముఖాన్ని వెతికేది. అయినా వెంటనే తన మనసుకు తానే ఆపేసుకునేది. ఇది నా భ్రమే కావచ్చు కదా, వేరే దేశంలో ఉన్న వ్యక్తి నాకు ఇలా ఎలా కనిపిస్తాడు అని తనకే తాను చెప్పుకునేది. ఆ ఆశను మెల్లగా నియంత్రించుకునేది. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఒకరోజు వినోద్తో మాట్లాడుతూ సడన్ గా అతన్ని చూసింది. ఆ క్షణంలో గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. శ్వాస మరచిపోయింది. కాలం ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. అతనే, మారిన రూపం, పెరిగిన వ్యక్తిత్వం, కానీ అదే కళ్ళు. ఇప్పుడైనా అతను తనని పలకరిస్తాడేమో, ఒక చిన్న ఆశ. కానీ అతను ఆమె వైపు చూడలేదు. ఆమె అక్కడే నిలిచిపోయింది. అతనికి నేను ఎలా గుర్తుంటాను? చిన్నతనంలో చేసిన ఆ చిన్న ప్రమాణం అసలు అతనికి గుర్తు ఉంటుందా? ఇప్పటికే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని ఉంటాడు. ఒక్కసారి అతని భార్యను చూసే అవకాశం వచ్చినా బాగుండును అని తనలో తానే అనుకుంది. కానీ నిజం ఏమిటంటే అతన్ని మళ్ళీ చూడడమే ఆమె మనసుకు సంతృప్తిగా ఉంది. ఈ జన్మలో ఒక్కసారి అయినా అతన్ని చూడగలనా అని తప్పించిన రోజులు ఎన్నో. చాలు, ఈ జన్మకి ఇది చాలు, మళ్ళీ అతన్ని చూడగలిగాను
అని తన మనసును తానే ఓదార్చుకుంది. ఆ రోజు బైక్లో చీర చిక్కుకున్న ఆమె పడిపోయింది. అప్పుడే అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమెను లేపడానికి చెయ్యిని పట్టుకున్న క్షణంలో ఆమె హృదయం మళ్ళీ బ్రతికింది. ఇప్పుడైనా అతను తనని గుర్తుపడతాడేమో అని ఆశతో అతని కళ్ళల్లోకి చూసింది. కానీ ఆ చూపులు పరిచయం కనిపించలేదు. అతను తనను గుర్తుపట్టలేదన్న నిజం ఆమెను మళ్ళీ మౌనంగా గాయపరిచింది. నేను అంతగా మారిపోయానా? లేక గుర్తుపట్టినా కూడా తెలియనట్టు నటిస్తున్నాడా? ఆమె మనసు ప్రశ్నలతో నిండిపోయింది. వినోద్తో ఆమె తన పెళ్లి గురించి మాట్లాడిన మాటలు అతను వినే ఉంటాడు. ఎందుకంటే అతను పక్కనే ఉన్న టేబుల్ దగ్గరే కూర్చున్నాడు. అందుకే తాను వినోద్ని ప్రేమిస్తుందని అతను అనుకుని ఉండాలి. నన్ను అర్థం చేసుకునే అంత చనువు మా ఇద్దరి మధ్య ఎప్పుడూ లేదు. అతను ఇంకేమనుకుంటాడు? ఇప్పుడు వెళ్ళి ఏమని చెప్పగలదు తను? నేను వినోద్ని ప్రేమించడం లేదు, అది ప్రేమ కాదు, ఒక ఒప్పందం, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని అలా చెప్పడానికి కూడా తనకి ఏం హక్కు ఉంది? అసలు అతనికి తాను గుర్తుకే లేకపోవచ్చు. కానీ గుర్తు లేకపోయినా తన మనసులో మాత్రం అతని పేరు ఎప్పుడూ చెరగలేదు. ఆద్య నిద్రలోకి జారిపోయిన తర్వాత పంచు తన పని పూర్తి చేసుకుని మెల్లిగా ఆద్య దగ్గరికి వచ్చాడు. గదిలో దీపం మసకబారుతుంది. ఆమె మంచంపై చిన్నపిల్లలా ముడుచుకుని నిద్రపోతుంది. ఆమె ముఖంలో ఇంకా అమాయకత్వమే ఉంది, బాధలన్నీ కరిగిపోయినట్టుగా. ఆమెను చూసిన క్షణం వంశు అడుగు ఆగిపోయింది. ఎంత బాధ మోస్తుందో తెలుసు అతనికి. కానీ నిద్రలో ఆమె ఎంతో ప్రశాంతంగా ఉందో చూసి అతని కళ్ళల్లో ఓ మృదుత్వం మెరిసింది. మెల్లగా దగ్గరికి వచ్చి ఆమె నుదుటిపై ఒక ముద్దు పెట్టుకున్నాడు. అది ప్రేమ మాత్రమే కాదు, ఓ వాగ్దానం. నువ్వు ఒంటరిగా లేవు అన్న నిశ్శబ్ద ఓదార్పు. దుప్పటి సరిచేసి ఎప్పటిలాగే సోఫా వైపు తిరిగాడు. అంతలో ఆద్య చిన్నపిల్లల అతని షర్ట్ అంచు పట్టుకుంది. పంచు తిరిగి చూశాడు. ఇంకా నిద్రపోలేదా? పడుకో అని మృదువుగా అన్నాడు. ఆమె కళ్ళను పూర్తిగా తెరవకుండానే బెంగగా ఉంది అని చెప్పింది. మంచం మీద కాస్త పక్కకు జరిగి అతనికి చోటు ఇచ్చింది. ఆ మాటల్లో ఒక చిన్న వేడుకోలు ఉంది. వంశ అర్థం చేసుకున్నాడు. ఎటువంటి సందేహం లేకుండా ఆమె పక్కనే వచ్చి పడుకున్నాడు. కొద్దిసేపటికే ఆద్య అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది. ఆమె శ్వాస నెమ్మదిగా స్థిరపడింది. వంశ ఆమెని తల్లిలా దగ్గరికి తీసుకున్నాడు. ఆమెకు కావాల్సింది ప్రేమ కాదు, భద్రత. ఆమెకు కావాల్సింది హత్తుకోవడం కాదు, ఆశ్రయం. ఆ భద్రతలో ఆమె నిజంగా నిద్రలోకి జారిపోయింది. ఆమె తల తన గుండెలపై ఉండగా వంశ కళ్ళల్లో మాత్రం నిద్ర లేదు. ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన క్షణం ఈ రోజు నెరవేరింది అని అనుకున్నాడు. వినోద్ గురించి నిజం ఆమెకి తెలిసింది. ఇక ఆమె గతంతో పోరాడాల్సిన అవసరం లేదు. ఆమె బాధను తాను మోస్తాను అని మౌనంగా నిర్ణయించుకున్నాడు. వినోద్ నిన్నటి మాటలు అతని మెదడులో మళ్ళీ వినిపించాయి. ఆమె చిన్నప్పటి ప్రేమ ఇంకా ముగియలేదు. ఆ క్షణం వంశు గుండెల్లో ఏదో సందేహం నెమ్మదిగా నిర్ణయంగా మారింది. అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు ఎవరినైనా ప్రేమించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు నా భార్యవి. ఈసారి ఎవరినీ గెలవనివ్వను అని మనసులో అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతని మనసు మొదటిసారి నిజమైన ఉపశమనం దొరికింది. ఆమె నిద్రలో అతని షర్టును మరింత బిగించి పట్టుకుంది. వంశు చిరునవ్వు చిందించాడు. నన్ను వదిలిపెట్టే స్థితిలో నువ్వు లేవు ఆద్య అని మనసులో అనుకున్నాడు. కానీ ఆమె హృదయం నిజంగా ఎవరిది? రేపు ఉదయం ఆమె తీసుకునే నిర్ణయం వాళ్ళిద్దరి జీవితాలను
శాశ్వతంగా మార్చబోతుందా? చూద్దాం.